పెద్ద పండుగ దసరా ఎట్లనో ఆంధ్రోలకు సంక్రాంతి పండుగ గట్ల. పక్క రాష్ట్రము బయట దేశాలలో ఉన్నోళ్ళంతా సొంత ఊర్లకు బయలుదేరారు. మరి అంత ఒక్కపారే వస్తున్నప్పుడు బస్సులు ఎన్నేసినా జాలయి. పైసలున్నా బస్సు టికెట్లు దొరికాయి. కాబట్టి అందరు ఇంటోళ్ళతోని కలిసి పండుగ చేసుకోవాలి. బస్సులు జాలక ఆగిపోయినామని పండుగ పూట బాధపడొద్దని 8432 స్పెషల్ బస్సులు నడుపుదామని ఆలోచన చేసింది ఏపీఎస్ఆర్టీసీ. అందులో 2432 బస్సులను హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైకే నడపాలని మిగిలిన కడమ రాష్ట్రాల నుండి నడుపుదామని సిద్ధం చేస్తుంది ఏపీ. ఇంట్లో షాకింగ్ ముచ్చట ఏంటంటే ఆ స్పెషల్ బస్సులలో కూడా ఛార్జీలు పెంచకుండా రోజు తిరిగే బస్సుల ఛార్జీలు వసూలు చేస్తామని క్లారిటీ ఇచ్చేసింది ఏపీఎస్ఆర్టీసీ. ఎట్లకైనా ధరలు అటు ఇటు అయినా సరే పండుగ ఇంటోళ్ళతో చేసుకోవాలని ఎక్కువ రేటు పెట్టి పోయేటోళ్లకు ఈ తాపజర నిమ్మలమైంది కావచ్చు. మరి మన తెలంగాణ సర్కార్ ఎన్ని బస్సులని వేస్తుందో. అసలే ఈ ఫ్రీ బస్ చేయంగా సాలిసాలనట్టు వస్తున్నాయి బస్సులు. ఇప్పుడు ఉన్న వీటిలలో కూడా సగానికి సగం అటే వేస్తే అంతే ఇక. పండుగల పూట కూడా లీవులు లేని కొలువులు చేస్తున్న మనసొంటోళ్ళ గతి ఏం కావాలనో అని రంది పడుతురు ఇక్కడ వాళ్ళు. ఏదేమైనా సంక్రాంతి పండుగ అప్పుడు బస్సులకు మస్తు దందా అవుతుందని అంటుర్రు. ఈ తాప ఎట్లా సాగుతుందో పండుగ జోరు చూడాలిగా. కాకపోతే మన తెలంగాణ సర్కారు పండుగ సందు చూసుకొని డబుల్ ఛార్జీలు వేసి ఈ ఫ్రీ బస్సు పైసలను అక్కడ వసూలు చేస్తామని చూస్తుంది. ఈసారి గట్ల చేయకుండా ఏపీ ఆర్టీసీలు పెట్టినట్టు గవే ధరలు పెట్టి నడిపిస్తే ఇంత పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇక ఏం చేస్తారు పెద్దోళ్ళు.